శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. ఈరోజు అవమాదినం అంటే 3 తిథులు ఒక రోజునే కలుస్తాయి. ఈరోజు సూర్యోదయానికి పాడ్యం ఉంది, వైశాఖ స్నాన ప్రారంభం. విధియ రేపు సూర్యోదయానికి ముందే అయిపోయింది, తదియ సూర్యోదయానికి ముందే ప్రారంభమైంది. దీన్ని దినక్షయం అని కూడా అంటారు. ఇలా వచ్చినటువంటి సందర్భంలో మనం చేసినటువంటి ప్రతి పని 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. స్నానం, దానం, పితృదేవతార్చన, మంత్రజపం మొదలైనవన్నీ అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా చేసేటప్పుడు కృష్ణార్పణం అనే భావనతో చేస్తే అది వటవృక్షంలాగా అక్షయమైన. దానం చేసేటప్పుడు వ్యక్తికి ఇస్తున్నామనే భావన కాకుండా దైవానికి ఇస్తున్నామనే భావనతో కృష్ణార్పణం అని అనుకోవాలి. అలా కనుక చేసినట్లయితే అణుమాత్రమైనా సరేది మేరు పర్వత సమానమైనటువంటి దానంగా వటవృక్షంలా వ్యాపిస్తుంది. కృష్ణార్పణంతో యద్ద్రవ్యం అణుమాత్రం తతః ఫలం తద్ద్రవ్యం మేరుణాతుల్యం వర్ధతే వటబీజవత్. అలాగే మనకెవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు కూడా, అంటే మనకి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు కూడా కృష్ణార్పణం అనే బుద్ధితో స్వీకరించి దాని యందు మమకారం లేకుండా ఉండడం అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది.